ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రభువుతో ఐక్యమైనవాడు ఆయనతో ఆత్మలో ఒక్కడవుతాడు. 1 కొరింథీయులు 6:17. ఈ వాగ్దానం మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండవచ్చని చెబుతుంది. అంటే మనం ఆయనతో ఆత్మలో ఐక్యమవడం ద్వారా మన నిర్ణయాలు, ఆలోచనలు మరియు జీవిత మార్గం ఆయన చిత్తానికి అనుగుణంగా మారతాయి. మన వ్యసనాలను, చెడు అలవాట్లను వదిలించుకోవడానికి మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లో మనం దేవుని వైపు తిరిగి ప్రార్థన ద్వారా ఆయనతో ఐక్యమైనప్పుడు దేవుని శక్తి మనకు సహాయం చేస్తుంది. క్రమంగా ఆ వ్యసనాల నుండి లేదా చెడు అలవాట్ల నుండి మనం పూర్తిగా విముక్తి పొందగలం. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నా ఆత్మను నీతో ఏకం చేసి నా మార్గాన్ని నడిపించు. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.